అరేబియన్ స్టైల్ మండీ బిర్యానీ నేను ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, జాపత్రి, స్టార్ ఫ్లవరు, నల్ల ఇలాచి, మిరియాలు, లవంగాలు, జాజికాయ వేసి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా పౌడర్ చేసిన దాన్ని సగం వరకు వేసుకొని అందులో సాల్టు, కారం, పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, నిమ్మరసం, కొంచెం ఆయిల్ వేసి అందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్ పీసులకి చక్కగా పట్టించాలి. చక్కగా పట్టిన దానికి ఒక మూత పెట్టి, ఒక ప్లేట్ మూత పెట్టి ఒక 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల రైస్ వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసుకొని చక్కగా వాష్ చేసుకొని తర్వాత అందులో మళ్ళీ కొంచెం వాటర్ వేసి 1/2 hour నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో బాదం, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ వేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని దానిపై పెట్టి మూత పెట్టి ఒక 1/2 hour ఉడికించుకోవాలి. తరువాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, బటరు వేసుకొని అందులో మనం ముందుగా ఆవిరి పైన ఉడికించిన చికెన్ని అందులో వేసుకొని 2 వైపులా చక్కగా వేపుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ గిన్నెని తీసుకొని అందులో కొంచెం ఆయిల్, బటరు వేసి బిర్యానీ దినుసులు వేసుకొని అందులో ఆనియన్స్ వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో మనం ముందుగా ముంచుకున్న మసాలా పౌడర్ని అందులో వేసుకొని బాగా వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా వేగిన తర్వాత వాటర్ని వేసుకోవాలి. వాటరు బాగా తెరల కాగినంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత బాగా మసిలిన తర్వాత అందులో నిమ్మ చెక్కలు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని అది బాగా మరిగిన తర్వాత అందులోన మనం ముందుగా నానబెట్టిన రైస్ని అందులో వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఆవిరి నీళ్ళన్నీ ఇంకిపోయినంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన దానిపైన మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ని వేసుకొని కాల్చిన బొగ్గుని వేసుకొని కొంచెం నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes తర్వాత మూత తీస్తే చికెన్ మండీ బిర్యానీ రెడీ అవుతుంది. ఒక ప్లేట్లో మండీ స్టైల్లో కానీ సర్వ్ చేసుకుంటే చికెన్ మండీ బిర్యానీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.